ఇక వృశ్చిక రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 28 సెప్టెంబర్ 2025 ఆదివారం నుంచి 4 అక్టోబర్ 2025 శనివారం వరకు వృశ్చిక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే, ఈ రాశి వారికి జన్మరాశిలో చంద్రుడు, అర్ధాష్టమ రాహు, పంచమ శనైశ్వరుడు, అష్టమ బృహస్పతి, దశమస్థిత శుక్రకేతువులు, లాభస్థిత రవిబుధులు, ద్వాదశలో కుజుని యొక్క సంచారం. ఇక వృశ్చిక రాశి వారికి అన్నింటా సానుకూల పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. మనోధైర్యం పెరుగుతుంది, దైవిక కార్యాచరణలో పాల్గొంటారు, శ్రమకాలం ఎక్కువగా చెప్పుకోవచ్చు, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు, అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి, ఆర్థికపరమైన ఒత్తిడి భారం పెరగకుండా జాగ్రత్తలు పాటించండి. పంచమ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో అలసట, ఒత్తిడి భారం, అనారోగ్య సంబంధితమైన సూచనలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. లాభస్థిత రవిబుధుల సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో కూడుకున్న కార్యాచరణకు మీ ప్రయత్నాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహు, ద్వాదశ కుదిన సంచారం వల్ల రియల్ ఎస్టేట్ కానీ, ఫైనాన్స్ బిజినెస్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, లిటిగేషన్ కానీ, లీగల్ కోర్టు వ్యవహారాల్లో ఉండేటువంటి వారికి ఒకంత అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది. కాబట్టి అనవసర హామీలు ఫైనాన్షియల్ విషయాల్లో ఇవ్వకండి. రుణ బాధల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకోండి. అలాగే పంచమ శనైశ్వరుని సంచారం వల్ల శ్రమ, ఒత్తిడి భారం పెరుగుతుంది. ప్రతి చిన్న పనికి ఎక్కువగా శ్రమ, మరి ఎఫర్ట్ అనేది ఎక్కువగా పెట్టవలసిన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అష్టమ బృహస్పతి సంచారం వల్ల దైవ బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో మీరు బిజినెస్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ప్లానింగ్ కానీ చేసుకునేవారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. ఇక ద్వాదశ కుజుని సంచారం వల్ల అనవసర ఖర్చులు, లగ్జరీ వస్తువులు, మధ్యవర్తుల వల్ల నష్టం, అపవాదవమానాలు పెరగకుండా శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. ఇక లాభస్థిత రవిబుధుల సంచారం వల్ల ఆస్తి వ్యవహారాల విజయం సాధించుకుంటారు. కుటుంబ విషయాల్లో సహాయ సహకారాలు లభిస్తాయి. మనోధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో కూడుకున్న కార్యాచరణ చేస్తారు. మీరు ఎంత ప్లానింగ్లో కరెక్ట్గా ఉంటున్నప్పటికీ కూడా ఖర్చులు పెరగడం కానీ, అనవసరమైన కొద్దిపాటి ఆనందం కోసం అనవసరమైన ఖర్చులు పెంచుకోకుండా జాగ్రత్తలు పాటించుకోవటం వృశ్చిక రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక చిన్న తరహా వ్యాపారస్తులు, కార్మికులకు, కర్షకులకు మీ శ్రమకు, మీ కష్టానికి మంచి ఫలితాలే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. మరి వృశ్చిక రాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని మంగళవారం రోజు చదువుకోండి. ప్రతిరోజు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి. అవసరమైతే దుర్గా సప్తశతి హోమాన్ని చేయించుకొని అమ్మవారి దర్శనాన్ని చేసుకోవటం అత్యంత శుభయుక్తమైన ఫలితాలను ఇస్తుంది ఈ వారంలో. వృశ్చిక రాశి వారు శుక్రవారం రోజు అమ్మవారిని విశేషంగా కుంకుమతో అర్చన చేయండి. లలిత అమ్మవారి నామాన్ని మీరు స్తోత్రం చదువుకోండి. అమ్మవారి నామాన్ని జపం చేసుకోవటం వల్ల చక్కటి లాభాలు గోచరిస్తాయి. ఓం శ్రీ లలితాయై నమః అనే నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల చక్కటి శుభ ఫలితాలు గోచరించే వారంగా మనం చెప్పుకోవచ్చు.